హాయ్ హలో వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక సింపుల్ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రై అండి. మన ఇంట్లో దొరికే లెస్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా క్రిస్పీ అండ్ సాఫ్ట్గా ఉండే ఫిష్ ఫ్రై. ముందుగా క్లీన్ చేసిన ఫిష్ని ఉప్పు పసుపు మజ్జిగతో పాటు హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఈ విధంగా చేస్తే నీసు వాసన అనేది చాలా వరకు తగ్గిపోతుంది. చూడండి, ఇప్పుడు మంచిగా కడుక్కొని పెట్టుకున్న ఫిష్ ముక్కలు, దీనికి పసుపు, కారం, కొద్దిగా తగినంత ఉప్పు వేసి మంచిగా మనం ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం ముద్దేసి మొత్తం ఫిష్ ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలండి. చూడండి, మనం ఒక్కొక్క పీస్ తీసుకొని కలుపుకున్నా పర్లేదు. ఒక హాఫ్ అన్ అవర్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. చూడండి, మొత్తం కలిపి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. తర్వాతకి ఒక ప్యాన్ పెట్టి ఒక 2 నుంచి 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి మంచిగా హీట్ అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న ముక్కల్ని ఒక్కొక్కటిగా మనం అదే ప్యాన్ మీద పెట్టుకోవాలి. చూడండి, ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, చాలా క్రిస్పీ అండ్ సాఫ్ట్గా వస్తాయి, ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇంగ్రీడియంట్స్ కూడా ఎలాంటి ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు, కలర్ కూడా ఏం వేసుకోవద్దు మనం. చూడండి, ఇప్పుడే మెల్లమెల్లగా ఫిష్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. మంచిగా కరివేపాకు అనేది వేసుకోవాలండి. కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది. మీడియం ఫ్లేమ్ మీద పెట్టాను కదా లోపల వాళ్ళకి కాలడానికి, మనం ఒక ఫోక్తో మెల్లగా తిప్పుకుంటూ ఉండాలి. మనం చూడండి, నేను చాలాసార్లు అట్లా తిప్పుతూ ఉన్నాను. కొద్దిగా కాలే వరకు తిప్పుకుంటూ ఉండాలి. మనకి మెల్ల కలర్ వస్తుంది. స్లో ఫ్లేమ్ మీద మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటూ ఉండాలి, మరి కాలిపోయేటట్టు చేయొద్దు. చూడండి, ఇప్పుడు ఒక సైడ్ అయితే మంచిగా కాలింది. ఇది ఒక 5 మినిట్స్ మళ్ళీ అట్లా లో ఫ్లేమ్ మీద పెట్టుకోండి. చూడండి, ఇప్పుడు మంచిగా ఎంత మంచిగా ఫ్రై అయిపోయిందో. ఫైనల్గా మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో, క్రిస్పీ అండ్ సాఫ్ట్గా. నేనైతే ఆనియన్స్తో తీసుకుంటా, మీరు ఆనియన్ లెమన్తో తీసుకున్న బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో చూడడానికి. మీకు నా రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మోటివేషన్ అవుతుందండి. ఇంకా మరెన్నో వీడియోస్ రెసిపీస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ రెసిపీతో ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.